అలాగే మన నియోజకవర్గంలో 30 ఉరియా కులాలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 40 ఉన్నాయి. ఇది చాలా మందికి తెలియదు. ఇది ఒక తెలిసిట నా శ్రీహరి వినాలని తప్పనిసరిగా తెలుగులో చెప్పడం జరుగుతుంది. సోదరులే కదా. ఈ 30 కులాల్లో అత్యధిక ఓటర్ జనాభా కలిగిన కులం బెంతోడియా కులం. నిజంగా నేను ఎన్నోసార్లు చెప్పాను, మనమందరం కలిస్తేనే న్యాయం జరుగుతుంది, మనం కలవకపోతే న్యాయం జరగదు. మనమందరం కలిసి 10 ఏళ్ల క్రితం కొన్ని సాధించాం. బెంతోడియా కులం వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. నేటికి 30-40 సంవత్సరాల నుండి సాధించలేకపోతున్నారు. మనమందరం వాళ్ళతో చేతులు కలిపితే వాళ్ళు కూడా సాధించగలరని నేను నమ్ముతున్నాను. మరి బెంతోడియా కులం ఒక మంచి వ్యక్తిగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి మాణిక్యపురంలో. మన దేవరాజు సాహు మన ఒరియా మైనారిటీ ఉత్తరాంధ్ర ఒరియా మైనారిటీ సంఘంలో అతను కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒక తరఫున ఆయనకి సభను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మీరు మాణిక్యపురం పర్యటన చేశారు. ఆలస్యమైనందుకు అందరూ క్షమించండి. మరి ఈ మైనారిటీ సంఘ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, సభ అధ్యక్షులు కూడా అతనే కాబట్టి అతనికి, సభా వేదికను అలంకరించిన పెద్దలకి, నా ముందు సభ ముందున్న అతిరథ మహారాజులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పాడి గారు, మా శాఖరన్నయ్య, కృష్ణన్నయ్య, ప్రెసిడెంట్ పట్నాయక్ గారు చెప్పినట్లు ఒక 6 నెలల ముందు చేస్తుంటే చాలా బాగున్న విషయం నిజమే. ఇప్పటికీ నష్టం లేదు. ఎవరికి ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సీట్ అని కేటాయించడం అంటే అనౌన్స్మెంట్ ఏం జరగలేదు. అతను త్రూగా చేయవలసిన కార్యక్రమాలు చేయడం కూడా జరిగి ఉన్నాయి నాకు తెలిసి. అవి ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. అది అదృష్టం ఉంటే రావచ్చు, అదృష్టం ఉంటే రాకపోవచ్చు. కానీ పాడి గారు చెప్పినట్లు ఈ నియోజకవర్గంలో 30 కులాలు ఉన్నాం కాబట్టి అసలు ఆ 30 కులాలు ఒక తాటిపై ఉంటే ముఖ్యమంత్రి కూడా మన దగ్గరికి వచ్చే సమయం నియోజకవర్గంలో ఉన్న 30 కులాలు కూడా గౌరవించి ఆ కమిటీని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇప్పుడు కాకపోయినా ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం మైనారిటీలు 30 కులాలు ఉన్నాం కాబట్టి ఎవరికైనా గెలిపించడానికి మనం ప్రభావితం చేస్తున్నాం కాబట్టి మన గెలుపుని మనం చేయకూడదు ఎందుకు అని ఒక ఆలోచన మీద ఈ మీటింగ్ చేయడం జరిగింది. కాబట్టి పాడి గారు అండ్ వాళ్ళ టీంకి నా యొక్క ముఖ్య సూచన ఒకటి. ఎందుకంటే జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పుడు బెంతోరియా సంబంధించి చెప్పుకుంటే మేము 7 సర్పంచులు ఉన్నాం, 4 ఎంపీటీసీలు ఉన్నాం, ఒక కోఆప్షన్ మెంబర్ ఉన్నాం, సుమారు 30 నుంచి 40 వార్డు మెంబర్లు ఉన్నాం బెంతోరియాకి. ఈ నియోజకవర్గానికి కవిటి మండలంలో, కంచిన మండలంలో సంబంధించినవి. అలాగా ప్రతి గ్రామంలో మైనారిటీ వాళ్ళు చాలామంది నివసిస్తున్నాం కాబట్టి అవకాశం వచ్చిన ప్రతి గ్రామంలో స్థానిక సంస్థలో కూడా మన వ్యక్తులు నిల్చోబెట్టి మన టీం తర్వాత సహసహకారం అందించి వాళ్ళని అక్కడ కూడా గెలిపించినప్పుడే మనం ఎమ్మెల్యే స్థాయికి, ఎంపీ స్థాయికి వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుందని నా చిన్న ఆలోచన. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక మైనారిటీ సంబంధించిన ఒక 10 వార్డు మెంబర్లు కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ ఉంటే మన మైనారిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు 4 కుర్చీలు వేయడానికి కానీ, మన మైనారిటీ పెద్దలకి గౌరవించడానికి కానీ చేస్తే ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మున్సిపాలిటీ ఉంది, కార్పొరేటర్లుగా చాలా మంది పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓసీ కింద కానీ, బీసీ కింద కానీ వస్తే మైనారిటీలే మా బీసీలో ఉన్నాం, ఓసీలో ఉన్నాం కాబట్టి పోటీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే మైనారిటీలు అక్కడ నిల్చోబెట్టి గెలిపించే బాధ్యత మైనారిటీ పెద్దలు కూడా తీసుకోవాలని సభాముఖంగా నేను కోరుచున్నాను. మరి ఈ మైనారిటీ సంఘాధ్యక్షులైన సత్యనారాయణ గారు ఒక సహకారంలో కారణంతోనే మా నాన్నగారు జోడిసావు గారు కమిటీ మండలానికి ఒక ఎంపీపీ చేయగలిగిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో చేయగలిగారంటే వాళ్ళందరికీ మా నాన్నగారు ఎక్కడ ఉన్నా
అతని యొక్క అభిమానం ఎన్ని రోజులు ఉంటుందని నేను కోరుకుంటూ వాళ్ళందరికీ అతని తరపున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఇందు మూలంగా ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మేము మా బెంతోలియాలకి 2003 వరకు బెంతోలియాలకి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తూ కొన్ని రాజకీయ కారణాల వల్ల, ఏ రాజకీయ కారణాలు కాదు, మాకు ఆ కుల ధృవీకరణ పత్రం ఎక్కడ మంజూరైతే ఈ జడ్పీటీసీలో, ఎంపీపీలో, ఎమ్మెల్యేలో రిజర్వ్ అయిపోతాయని స్థానిక నాయకులు మా కులాన్ని కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకుండా మా విద్యార్థులను చదువునివ్వకుండా కష్టాలు చేస్తున్నారు. ఈరోజు మాణిక్యపురం బెంతోలియా ఎస్టీ మీద సర్పంచ్ అయిన వ్యక్తి, నేను ఎస్టీ రిజర్వేషన్ మీద సర్పంచ్ అయ్యాను అంటే ఎలక్షన్లకి రిజర్వేషన్ వర్తించేటట్టు చేస్తున్నారు. చదువులు కానీ ఉద్యోగాలకి మాత్రం రిజర్వేషన్ వర్తించడం చేయడం లేదు. కాబట్టి మేము జనవరి రేపు 1వ తేదీ ఉదయం 9 గంటలకి సుమారు మహిళలు పురుషులు అందరూ కలిసి 4 నుంచి 5 వేల మందితో ఒక భారీ ఎత్తున కమిటీలో ర్యాలీ చేస్తున్నాం. ఆ ర్యాలీకి మైనారిటీ సంఘం తరఫున మీ అందరూ ఆశీర్వాదం కావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, రేపు మంచి రోజు జనవరి 1 ఆ రోజే మీరు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు అంటే, ఇచ్చాపురం నియోజకవర్గంలో కవిటి మండలంలోనే ఎమ్మెల్సీ, కవిటి మండలంలోనే ఎమ్మెల్యే, కవిటి మండలంలోనే జిల్లా పరిషత్ చైర్మన్, కవిటి మండలంలోనే ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఆ రోజు మీ అందరూ వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు వివిధ పార్టీల వారు దగ్గర మీ శుభాకాంక్షలు తెలియజేస్తే మా బెంతోలియా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని మా యొక్క నిరసన తెలియజేయడానికి మేము కమిటీలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ ర్యాలీకి మైనారిటీ పెద్దలు, మైనారిటీలో ఉన్న 30 కులాల పెద్దలు మరియు అందరూ కూడా మాకు సహకారం చేసి సంఘీభావం తెలియజేయగలరని ఈ సభాముఖంగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను.